నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మానసిక ఒత్తిడైన శారీరక సమస్యలకైనా యోగాయే సమాధానం. ధ్యానం, యోగాసనాల సాధనతో ఆరోగ్యవంతమైన జీవనం సుసాధ్యం. ఇంతటి అద్భుతమైన యోగ విద్యను వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి అందించింది భారతదేశం. ఇప్పుడు మరోసారి బ్రాండ్ అంబాసిడర్గా మారింది. యోగా డే ద్వారా విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యంగా యోగా సాధన చేయిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, కాంక్రీట్ జంగిల్లో పంజరాల్లాంటి ఇళ్ళు, పీల్చే గాలి దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతి దానిపైన కాలుష్య ప్రభావం. మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి కంప్యూటర్ల వరకు వాడే ప్రతి వస్తువు వల్ల రేడియేషన్. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు మనిషి. మరోవైపు రకరకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించే ఏకైక సాధనం యోగా. ఇంతటి అద్భుతమైన విద్యను ప్రపంచ మానవాళికి అందించడంలో భాగంగానే అంతర్జాతీయ యోగా డేకు శ్రీకారం చుట్టింది భారతదేశం. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా సహా వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతంగా చర్చించారు. 2014 డిసెంబర్లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. జూన్ 21ని యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. అందువల్లే ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. 2015 జూన్ 21న తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఢిల్లీలోని రాజ్పథ్లో తొలిసారిగా ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 84 దేశాల నుంచి వచ్చిన నేతలు ఇందులో పాల్గొన్నారు. మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పడం విశేషం. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఒక్కో నగరంలో యోగా డే వేడుకల్లో పాల్గొంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది మైసూర్లో యోగా డే వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఈసారి యోగా ఫర్ హ్యుమానిటీ థీమ్తో అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ థీమును ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గార్డియన్ రింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొదటిసారిగా సూర్యుని కదలికలను అనుసరిస్తూ సాధకులు యోగాసనాలు వేయడం గార్డియన్ రింగ్ కార్యక్రమం ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం పతాక స్థాయికి చేరినప్పుడు మానవాళికి యోగా ఎంతగానో ఉపయోగపడిందని, అందువల్లే యోగా ఫర్ హ్యుమానిటీ థీమును ఎంచుకున్నట్టు చెబుతోంది ఆయుష్ విభాగం. యోగాభ్యాసంతో శారీరక, ఆధ్యాత్మిక, మానసిక దృఢత్వం సాధ్యమంటోంది ఆయుష్ విభాగం. వసుధైక కుటుంబం అనే సనాతన మార్గాన్ని ఇప్పుడు నిజం చేస్తున్న రుజుమార్గం యోగా. దేశాలతో, భాషలతో, మతాలతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని ఏకతాటిపై నడిపించగల దివ్య శక్తి యోగాకే ఉంది. వేల ఏళ్ల కిందట భారతదేశంలో పుట్టిన ఈ యోగా క్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. తనలో దివ్య శక్తిని ప్రతి ఒక్కరికి అనుభవైక్య యోగ్యం చేసి సన్మార్గ గమనానికి ఉద్యుక్తుల్ని చేస్తోంది. ప్రాణశక్తిని పెంచే జీవన యోగం, ధ్యాన శక్తిని సమీకరించే దివ్య యోగం, రోగాలు దరిచేరనివ్వని అద్భుత యోగం, పూర్ణాయుష్షు అందించే ఆరోగ్య యోగం, అనంత ప్రశాంతతనిచ్చే ఆనంద యోగం, ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ధ్యాన యోగం. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంచటమే కాదు, మనిషిని ఋషిని చేసే ఆధ్యాత్మిక ప్రయాణమే యోగా. మానవ జీవన ప్రమాణంలో సత్కర్మలను బోధించి సన్మార్గంలో నడిపించే అద్భుత కైవల్య పథంగా భారతదేశానికి గొప్ప పేరు ఉంది. వేదాలు, ఉపనిషత్తులు వంటి సనాతన జీవన మార్గాలను అందించిన మన సంప్రదాయం ప్రపంచ మానవాళికి అందించిన మరో గొప్ప వరం యోగా. యోగా అంటే మన ఇంద్రియాలను వశపరుచుకొని మానవ చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయడమని అర్థం. మానవుని మానసిక శక్తులన్నిటినీ ఏకం చేసి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయం చేయడం. ఈ యోగ ప్రక్రియ వలన అచంచలమైన ఏకాగ్రత సాధ్యమవుతుంది. అట్టి ఏకాగ్రత సాధించటం వల్ల జీవావధుల్ని భగ్నం చేసి పరమార్థ తత్వాన్ని తెలుసుకోవచ్చు.
యోగాతో ఆత్మ తనలో నిద్రాణమై ఉన్న నిజశక్తిని మేల్కొల్పగలుగుతుంది. తద్వారా ఆంతరింగికమైన శిక్షణలకు మార్గాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఓ ప్రధాన భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినవాడు పతంజలి. సనాతన ధర్మానికి సారథిగా నిలుస్తున్న ప్రతి ఒక్క అంశంలోనూ యోగా అన్నది అంతర్భాగంగా ఉంటూ వస్తోంది. వేద సారాల్లో, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన విస్పష్టంగా ఉంది. ఈ అన్నిటిలో నిగూఢమైన సారాన్ని పతంజలి మహర్షి క్రోడీకరించి యోగ సూత్రాలుగా వెలువరించారు. అందులో హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ప్రధాన భాగాలు. నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగా అంటుంది భగవద్గీత. అందుకే కర్మ కౌశలమే అంటాడు పతంజలి మహర్షి. యోగాతో ప్రతి వ్యక్తి తనను తాను కలుసుకుంటాడు. మానవుని అంతరాత్మను ప్రేరేపించే కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తి యోగములు వంటి ప్రవర్తనకు సంబంధించిన యోగాలను కృష్ణ పరమాత్ముడు భగవద్గీత 18 భాగాల్లో వివరించాడు. యోగా అంటే వ్యాయామ సమాహార ఆధ్యాత్మిక రూపం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు పునాది యోగా. దీనిని సాధన చేసే వాళ్లని యోగులు అంటారు. యోగులు సామాజిక జీవితానికి దూరంగా ఉన్నంత మాత్రాన వీరిని సన్యాసులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. వీరు ధ్యానయోగ ప్రక్రియ ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి ఒక చక్కని మార్గంగా ఇప్పుడు కొనసాగుతోంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహదారుఢ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుముడింపచేస్తాయి. బౌద్ధం, జైనమతం, సిక్కుమతం వంటి ధార్మిక విధానాల్లోనూ యోగ ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. యోగా అంటే శారీరక వ్యాయామం కాదు, ఆత్మను పరమాత్మతతో సమ్మిళితం చేసేందుకు పాటించే ఒక మార్గం. ఇది ఒక్కరోజులోనో, నెలలోనో, ఏడాదిలోనో సాధ్యమవుతుందనుకుంటే పొరపాటే. ముఖ్యంగా యోగా అంటే రోజులో ఏదో ఒక సమయం కేటాయించి చేయడం మాత్రమే కాదు, దాన్నొక జీవన విధానంగా అనుసరించాలి. యోగా అన్నది మన శరీరంలోనే కాదు, మానసిక ప్రవర్తనలో, నడవడికలో కూడా ఉండాలి. యోగ దర్శనానికి ప్రామాణికమైన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పింది ఇదే. అభ్యాస వైరాగ్యం వల్ల మానవుడు తన చంచల మనస్తత్వాన్ని వదిలి స్థిరచిత్తాన్ని పొందుతాడు. ఈ ప్రక్రియని అష్టాంగ యోగం లేదా రాజయోగం అంటారు. అష్టాంగ యోగంలో కేవలం శారీరక శుద్ధే కాదు, మానసిక శుద్ధితో పాటు అంతరాత్మ కూడా పరిపూర్ణత చెంది కైవల్య ప్రాప్తికి అర్హంగా మారుతుంది. పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పదమనే 4 భాగాలుంటాయి. ఇవి వ్యక్తి మానసిక శుద్ధికి, శరీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధకానికి ఉపయోగపడతాయి. సమాధి పదలో మానసిక ప్రశాంతతను సాధించవచ్చు. సాధన పదలో శరీరంలో 8 కీలక అవయవాలను స్వాధీనంలో ఉంచుకోవటం తెలుస్తుంది. విభూతి పదలో యోగ సాధనలో నిపుణత తెలుస్తుంది. కైవల్య పదలో ఆత్మను పరమాత్మతతో ఐక్యం చేసే మోక్ష సాధన మార్గం తెలుస్తుంది. ఇది యోగ శాస్త్రం ఆఖరి గమ్యం. వాస్తవానికి మానవ జన్మ తుది గమ్యం కూడా ఇదే. ఉదయాన్నే ఓ 4 ఆసనాలు వేస్తే యోగా అయిపోతుందా అంటే కానే కాదు. యోగా అన్నది కేవలం శారీరక ప్రక్రియ కాదు, విశ్వశాంతికి బాటలు వేయగల అద్భుత ప్రక్రియ యోగా. యోగా అంటే కేవలం శారీరక పరమైన అంశం కాదు. యోగా అన్నది మానవుని ప్రవర్తనను సంపూర్ణంగా ప్రభావితం చేసే ప్రక్రియ, మానవుని సన్మార్గంలో నడిపించే ప్రక్రియ. దేవుళ్లంతా మనకు యోగాసనాల్లోనే దర్శనమిస్తారు. లయకారకుడైన ఈశ్వరుడు నిత్యం పద్మాసనంలో ధ్యానముద్రలో ఉంటాడు. మహావిష్ణువు కూడా శేషతల్పంపై యోగ నిద్రలోనే ఉంటాడు. అయ్యప్పస్వామి సుఖాసనంలో దర్శనమిస్తారు. బుద్ధుడు యోగముద్రలోనే తపస్సు చేస్తున్నట్లు దర్శనమిస్తాడు. మానవులు యోగ ప్రక్రియను వేల ఏళ్లుగా అభ్యసిస్తున్నారు. యుగ యుగాలుగా భారతీయ సనాతన సంస్కృతిలో యోగా అన్నది విడదీయరాని భాగంగా వర్ధిల్లుతోంది. జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధాన భూమిక పోషిస్తోంది. సింధు నాగరికత కాలంలో ఉన్న కుడ్య చిత్రాలపైన పద్మాసనంలో ఉన్న వ్యక్తి బొమ్మ ఉంది. ఇలా యోగా అన్నది తరతరాలుగా మానవులతో అవినాభావంగా వర్ధిల్లుతూనే ఉంది.
సృష్టి ఆవిర్భావానికి ముందు అంతా చీకటే ఉండేది. ఆ తర్వాత మహావిస్ఫోటంతో సృష్టి ఆవిర్భవించింది. ఆ సమయంలో పెనుకాంతితో విశ్వాంతరాలలో ఓ ఆదినాదం ప్రతిధ్వనించింది. అది ఓంకారం. ఓంకారం నుంచే సమస్త నుడికారాలు ఆవిర్భవించాయి. వాటి నుంచే వేదాలు పుట్టాయి. 4 వేదాలు, 4 ఉపవేదాలు పుట్టాయి. వాటితో పాటు 6 అంగాలు, మరో 6 ఉపాంగాలు జనించాయి. ఆ 6 ఉపాంగాలలో యోగా ఒకటి. యోగాలో ఎన్నో రకాలు ఉన్నాయి. జ్ఞానయోగ, భక్తియోగ, కర్మయోగ, హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, నాదయోగ, లయయోగ, ఇలా ఎన్నో యోగాలు ఉన్నాయి. మనం చేసే పనిని సంపూర్ణ చిత్తంతో, ఇష్టంతో చేయడం కూడా యోగానే. పతంజలి రాసిన యోగ శాస్త్రంలో అష్టాంగ యోగాను వివరించాడు. ఆ 8లో మనం చేసే శారీరక ఆసనాలు 1 మాత్రమే. ఇందులో మొదటిది యమ, అంటే హింసను వదిలేయటం, సత్యం పలకటం, దొంగబుద్ధి లేకపోవటం, బ్రహ్మచర్యం, ఇతరుల వస్తువులు స్వీకరించకపోవడం వంటివి. రెండోది నియమ. ఇది మన ప్రవర్తనలో ఉంటుంది. అంటే శుభ్రంగా ఉండటం, సంతోషంగా ఉండటం, తపస్సు, అంతర్దృష్టి, ఈశ్వరార్చన మొదలైనవి. మూడోది ఆసన. అంటే మనం వేసే ఆసనాలు, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి, మిగిలిన 5 భాగాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాయామ పద్ధతులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ భిన్నమైనది యోగాభ్యాసం. ఎందుకంటే మిగిలిన విధానాలు కేవలం శారీరక శ్రమతో ఆరోగ్యాన్నిస్తాయి. కానీ యోగా శారీరక శుద్ధి కలిగించటమే కాదు, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది, మనిషి ప్రవర్తనలోనే ఒక మార్పు తెస్తుంది. యోగాలో దాగున్న ఆధ్యాత్మికాంతరంగం ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. యోగాతో మన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోగల శక్తి వస్తుంది. అతి శీతలాన్ని, అతి ఉష్ణాన్ని తట్టుకోగల శక్తినిస్తుంది. ఊపిరి తీసుకోకుండా శరీరాన్ని, మెదడును పనిచేయించగలుగుతుంది. శరీరంలో బాధను కూడా హరింపచేయగల శక్తి ఒక్క యోగాకే ఉంది. పూర్వకాలంలో యోగా అన్నది కేవలం రాజగురువులు, రాజకుటుంబాలకు మాత్రమే బోధించేవారు. కానీ నేటి కాలంలో ఎందరో ఆధ్యాత్మిక గురువులు యోగాను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. శరీరాన్ని, మనసును, ఆత్మను సమ్మిళితం చేసేలా యోగ సాధనను ప్రజలకు బోధించారు. యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు, అదొక జీవన విధానమన్న పరమాత్ముని దివ్యోపదేశాన్ని సామాన్యుల చెంతకు చేర్చారు. యోగా చేయడమన్నది మనల్ని పరిపూర్ణత వైపు తీసుకెళ్తుంది. చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయటమే యోగా లక్షణం. యోగా కర్మస కౌశలం అన్న శ్రీకృష్ణుని దివ్యబోధనలకు అర్థమిదే. యోగం అన్నది మన జీవన ప్రమాణంలో ఓ అంతర్భాగం. పుట్టిన ప్రతి శిశువు స్వచ్ఛమైన యోగి వంటివాడే. గర్భంలో ఉన్నప్పుడే ఆసనాలు వేయడం మొదలు పెడితే ఆ పసిపాపడి ప్రతి భంగిమ ఓ యోగముద్రే. అందుకే యోగాకి ప్రపంచ ప్రాచుర్యం లభిస్తోంది. ప్రతి దేశంలో యోగాను అనుసరించి దానివల్ల ఎన్నో లాభాలు పొందిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచానికి భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన గొప్ప వరం యోగా. అలాంటి యోగాను విశ్వమంతా అనుసరిస్తోంది. యోగాతో తమ జీవితాలను మార్చుకుంటోంది. ధ్యాన ప్రాణాయామాలతో భవదర్శనం కలుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని సమృద్ధి చేసుకొని పరమాత్మ దర్శనానికి యోగా చక్కని బాటలు వేస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసుకుని యోగాసనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు యోగా వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. వసుదైక కుటుంబంలో భాగం కావాల్సిందిగా ప్రపంచ మానవాళిని ఆహ్వానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సాహం కనిపిస్తోంది. వారం 10 రోజుల ముందే యోగా డేకు ప్రాచుర్యం కల్పించే పని ప్రారంభించారు అనేక మంది ఔత్సాహికులు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిన యోగాసనాలు నేర్పించారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్ఫూర్తి నింపారు. ప్రాంతం, వర్ణం, మత విశ్వాసాలకు అతీతమైన యోగా సాధనతో కలిగే ప్రయోజనాలన్నీ వివరిస్తూ అందరం కలిసి యోగా చేద్దామంటూ పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన మనసు సుస్థిరమైన శరీరంలో నివసిస్తుంది. అది యోగం అంటారు.
శరీరం, మనస్సు, ఆత్మ స్వచ్ఛత సాధించటానికి యోగా ఒక మార్గం. యోగా అనేది వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వంతో ఏకం చేసే మార్గం. మనిషి, ప్రకృతి మధ్య సామరస్యాన్ని సాధించటానికి ఇది ఒక సాధనం. భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితమే యోగా ఆవిర్భవించిందని చెబుతుంటారు. ఆది యోగిగా పిలిచే పరమశివుడు హిమాలయాల్లోని కాంతి సరోవర్ ఒడ్డున సప్త ఋషులకు యోగా శాస్త్రాన్ని వివరించారని ప్రచారంలో ఉంది. అందువల్లే శివుణ్ణి మొదటి యోగి, ఆది గురువుగా పరిగణిస్తారు. మానవ పరిమితులను అధిగమించటానికి, శాశ్వతమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు యోగా శాస్త్రంలో 112 మార్గాలు ఉన్నాయి. సంస్కృతంలోని యజ అనే పదం నుంచి యోగా అన్న పదం పుట్టింది. యజ అంటే ఇంద్రియాలను వశపరుచుకొని మనస్సుని దేవునితో ఏకం చేయగలగటం అని అర్థం. ఇక ఆసనం అంటే సంస్కృతంలో భంగిమ అని అర్థం. ఈ రెండిటినీ కలిపి యోగాసనం అంటారు. మనస్సు, శరీరాన్ని ఏకం చేసి అలౌకిక ఆనందాన్ని అందించేదే యోగా. కరోనా కారణంగా 2 ఏళ్లు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరింట్లో వాళ్లే జరుపుకున్నారు. గత ఏడాది క్షేమం కోసం యోగా థీముతో దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఇలా యోగా దినోత్సవాల ద్వారా స్ఫూర్తి పొంది రోజూ యోగా చేస్తున్న వాళ్లు తమకు కలుగుతున్న ప్రయోజనాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒబిసిటీ, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ వంటి ఎన్నో సమస్యలకు యోగా పరిష్కారం చూపిందంటున్నారు. రోజూ యోగా చేయటం వల్ల తమ రోగనిరోధక శక్తి పెరిగిందని, ఏ పని చేయటానికైనా వంగేలా శరీరం సహకరిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ఇంకొందరు. యోగా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి యోగా ఉపయోగపడుతుంది. దీంతో అన్ని గ్రంథులు నియమానుసారం స్రవిస్తాయి. ఊపిరితిత్తులు శక్తివంతంగా పనిచేస్తాయి కనుక శ్వాస వ్యవస్థ పూర్తిగా అదుపులో ఉంటుంది. గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది కనుక హృద్రోగాలకు ఆస్కారమే ఉండదు. శరీరమంతా రక్త ప్రసరణ సమానంగా ఉండటం వల్ల మలినాలు ఎప్పటికప్పుడు పూర్తిగా బయటపడతాయి. శరీరం దృఢంగా తయారై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో పాటు సహనం పెరుగుతుంది. ఆత్మ సంయమనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇక ఆలస్యం దేనికి? రండి, మనం కూడా యోగా చేద్దాం.